ఏం కాదు చెప్పండి రీ. ఇది ఏం ప్రయోగాలు అసలు? దేనికి ఇది? బ్రైట్గా తయారానిక? హిమాలయ కలబంద లేదు కాబట్టి ఇప్పుడు హిమాలయ వేయాల్సి వస్తుంది. ఓకే సార్ కూరగాయలు అన్నీ వేసినట్టు అవుతున్నావు సార్. ఇప్పుడు సార్ దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? ఇప్పుడు ఆడుతుండే కానీ తర్వాత ముసలైపోతాడు అంటున్నాయి. అవునా? సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్దా సార్? సార్ దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిద్దా రాదా? అంటే ఒక ఎంత పోయాలి దాంట్లో? ఓకే 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 ఓకే. తర్వాత కలబంద. ఓకే కలబంద పోసిండు అంతే. ఓకే చెంచా తెచ్చుకో. చెంచా తేలేదు డాడీ. ఇది పోయి అదేంటి ఆరోగ్యం మంచి తిను, నీకు ఆరోగ్యం తక్కువ ఉంది. నువ్వు పోయిమ్మా. ఇప్పుడు షాంపుగానే వేసిండే తేడా రాదు కదా స్వామి మాకు ఈరోజు స్వామి. నలగనవసరం లేదా? నలపనవసరం లేదా? ఇప్పుడు నిమ్మకాయ కొట్టిగా నీకు రాదు. రసం పెట్టాలి అంతే. సగం రసం ఈయన కిందనే పడిపోతుండు. డాడీ చూపి ఆయిల్. నువ్వు చిన్నపిల్లడు పుష్ప చిన్నోడ్లాగా ఉండు. చేయకు. వాయమ్మారి ఎన్ని ఎత్తుండ్రో స్వామి. ఉరే ఉరే ఒరే అసలు ఎవర్రా మీరంతా? ఉరే తగ్గిరా. పసుపు వేస్తూ కారం వేస్తుంటారు. పేస్ట్ అమ్మ బాబు. యూట్యూబ్ లో చూసుంటాడు. ఏదిరా నిమ్మకాయల రసం లేకుండా తెచ్చిండు. పిండాలి, అది పిండితేనే. నీకు బయట కొట్లాడినా నీ కాడ ఈటానికి వాడు నిమ్మకాయ కొట్టేది ఏదో నీకు పాపమని ఇచ్చిండు. లేకపోతే అయిగా నేనంటే ఏం చేస్తావు? పిండిసే మాదిరి నీకు బలం లేదా? ఏది ఏది దీన్ని పిండి అంటున్నా, నిమ్మకాయ దాంట్లో పిండి అంటున్నా. నేను అసలు పిండలేను గురుగారు. ఇందాకైతే కజ్జాలి గురువు గారు చెప్పాను కదా, ఇప్పుడు ఏంది మళ్ళీ పిండలేను అంటావు? ఏంద్రా వాడు ఎట్టే పిండు? 2 చేతులతో పండలేకపోయాడు ఆ మనిషి. సింహ నువ్వు ఎన్టీఆర్ పేరు పెట్టుకుని మరి ఎక్కువ పెట్టకూడదు. ఏంటి ఏంటి ఏటి అంటే ఏం లేదు. బాలాగా ఇంకోటి కోసుకోయే. పిండితే చండడం రాల్సి మాత్రమే అంటే సరే. చాక్లెట్లు ఇరా.